అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. హిందూ సాంప్రదాయంలో జ్యేష్ఠ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెలలో వచ్చే పూర్ణిమను జ్యేష్ఠ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈ రోజున పవిత్ర నది స్నానం ఆచరించడం, ఉపవాసం ఉండడం, శక్తి కొలది దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. సాధారణంగా తిథుల మార్పుల వల్ల వ్రతం ఒకరోజు, స్నానదానాలు ఒకరోజు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరంలో జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ పవిత్ర కార్యాలన్నీ ఒకే రోజున నిర్వహించుకునే అద్భుత అవకాశం లభించింది. వైదిక పంచాంగం ప్రకారం ఈ నెల 29న సోమవారం జ్యేష్ఠ పూర్ణిమ తిథి తెల్లవారుజామున 3:06 ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 5:26 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రాతిపదికన సోమవారం పూర్ణిమ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున సూర్యోదయం, చంద్రోదయం రెండూ పూర్ణిమ తిథిలోనే సంభవించడం విశేషం. దీనివల్ల వ్రతం, స్నానం, దానం వంటి పూజా కార్యక్రమాలన్నీ ఒకే రోజున భక్తులు నిర్వహించుకోవచ్చు. ఈ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రత్యేక శుభయోగాలు రూపుదిద్దుకుంటున్నాయి. పవిత్ర స్నానానికి అత్యంత అనుకూలమైన బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:06 నుంచి 4:46 వరకు ఉంటుంది. అలాగే శుభకార్యాలకు ఉపయుక్తమైన అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు ఉంటుంది. ఇక పూజల విషయానికి వస్తే అమృత ముహూర్తం ఉదయం 5:26 నుంచి 7:11 వరకు, శుభ సమయం ఉదయం 8:55 నుంచి 10:40 వరకు ఉంటుంది. అదేవిధంగా 29 సాయంత్రం 7 గంటలకు చంద్రోదయం అవుతుంది. పూర్ణిమ రాత్రి వేళ చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని నమ్ముతారు. సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించడానికి 7:23 నుంచి 8:38 వరకు అనువైన సమయంగా పంచాంగం చెబుతోంది. ఈ రోజున భద్ర ప్రభావం ఉదయం 5:26 నుంచి సాయంత్రం 4:16 వరకు ఉంటుంది. ఈ కాలంలో భద్ర నివాసం పాతాళ లోకంలో ఉండటం వల్ల పూజా కార్యక్రమాలకు, మంత్రజపాలకు ఎలాంటి ఆటంకం ఉండదు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రాత్రి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పవిత్రమైన పర్వదినాల్లో జ్యేష్ఠ పూర్ణిమకు విశిష్ట స్థానం ఉంది. ఈ రోజంతా ఆధ్యాత్మిక చింతనతో గడపడం, పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభించడంతో పాటు జాతకంలో ఉన్న చంద్రదోషాలు తొలగిపోతాయి. సాంప్రదాయబద్ధంగా సరైన ముహూర్తాలను అనుసరించి పూజలు చేయడం ద్వారా భక్తులకు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి. పూర్ణిమ రోజున వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుస్సు, ఆరోగ్యం కోసం వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రక్షాదారం కట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సాంప్రదాయం ద్వారా దాంపత్య జీవితంలో అనుబంధం మరింత దృఢపడుతుందని విశ్వసిస్తారు. ఇదే శుభదినాన ప్రసిద్ధ సమాజ సంస్కర్త సంత్ కబీర్ దాస్ జయంతి, బటుక్ భైరవ జయంతిని కూడా జరుపుకుంటారు.